హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం కాయిన్ ఫ్లిప్ గురించి చూద్దాం. కాయిన్ ఫ్లిప్ అంటే ఏంటంటే, మనం ఏదైనా ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు హెడ్స్ ఆర్ టైల్స్ కానీ ఏదో ఒకటి పడుతుంది. దాన్ని మనకి ఎక్కడ యూస్ చేస్తారంటే స్టాటిస్టిక్స్లో యూస్ చేస్తారు. ఏమైనా డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ నేర్చుకునేటప్పుడు మనకు మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. దానికి మనకు స్టాటిస్టిక్స్ అండ్ అల్గారిథమ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ మనం ఈ ప్రాజెక్ట్ డెమో చూద్దాము. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ తీసుకుంటే కాయిన్లో మనకు పడితే హెడ్స్ అన్న పడాలి, లేకపోతే టైల్స్ అన్న పడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక కాయిన్ని 50 టైమ్స్ ఫ్లిప్ చేసి చూద్దాం. 50 టైమ్స్ ఫ్లిప్ చేస్తే మనకు 25 టైమ్స్ హెడ్స్ పడుతుంది, 25 టైమ్స్ టైల్ పడుతుంది మామూలుగా చూస్తే. బట్ ఇక్కడ మనం ర్యాండమ్గా వాల్యూస్ తీసుకుంటాం కాబట్టి ఎట్లా ప్రింట్ అవుతుంది దాని ప్రాబిలిటీ ఏందని చూద్దాము. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ రన్ చేస్తే మనకు హెడ్స్ వచ్చేసి 28 టైమ్స్ ఫ్లిప్ అయింది, టైల్స్ వచ్చేసి 22 టైమ్స్, టోటల్ ఫ్లిప్స్ వచ్చేసి 50 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము 200 తీసుకుందాము. 200 తీసుకున్న తర్వాత కూడా మనకు టోటల్ హెడ్స్ వచ్చేసి 97, టైల్స్ వచ్చేసి 103. మళ్ళీ మనం ఒకవేళ 20,000 తీసుకుందాము. 20,000 తీసుకొని ఫ్లిప్ చేస్తే మనకు హెడ్స్ వచ్చేసి 9,933 టైమ్స్ హెడ్స్ ఫ్లిప్ అయింది. తర్వాత 10,007 టైమ్స్ మనకు టైల్స్ ఫ్లిప్ అయింది. టోటల్ ఫ్లిప్స్ వచ్చేసి 2,000 అనమాట. మనం ఈ కోడ్ని ఎట్లా రాసేద్దామో చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ మనము ఎప్పుడైనా సరే ర్యాండమ్ మోడల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ ర్యాండమ్ తర్వాత మనకు హెడ్స్ వాల్యూస్ని డిఫైన్ చేసుకోవాలి. హెడ్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇనిషియల్గా ఏదైనా సరే 0తో స్టార్ట్ అవుతుంది. టైల్స్ ఈజ్ ఈక్వల్ టు 0. హెడ్స్ టైల్స్ మనకు డిఫైన్ అయిపోయింది. తర్వాత మనం ఏం చేద్దామంటే ఫంక్షన్ క్రియేట్ చేసుకుందాం. డెఫ్ కాయిన్ ఫ్లిప్. దానిలో మనం నంబర్ పాస్ చేస్తాం ఆర్గ్యుమెంట్గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 తీసుకుంటే 2 టైమ్స్ ఫ్లిప్ అవ్వాలన్నమాట. మనకు ఇప్పుడు మనము హెడ్స్ అండ్ వాల్యూస్ని ఫంక్షన్ బయట డిఫైన్ చేసుకున్నాం, బట్ అవి లోకల్ వేరియబుల్స్ అనమాట. మనం స్కోప్లో ఇప్పుడు ఫంక్షన్ ఉన్నాం కాబట్టి మనకు గ్లోబల్ వేరియబుల్స్ కావాలి, కాబట్టి దాన్ని గ్లోబల్గా డిఫైన్ చేసుకున్నాం. గ్లోబల్ హెడ్స్, గ్లోబల్ టైల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు లూప్ యూజ్ చేసుకోవాలి. లూప్ కన్నా ముందు ఏం చేసుకోవాలి, ఫస్ట్ మనం లూప్ డిఫైన్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఐ ఇన్ రేంజ్ నంబర్లో తీసుకోవాలి. నంబర్లో తీసుకున్న తర్వాత మనకు దీనికన్నా ముందు మనం ఏం చేసుకోవాలంటే ర్యాండమ్ వాల్యూని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ అంటే ఫ్లిప్ అనమాట. లూప్ తర్వాత తీసుకున్నాం. ఫ్లిప్ ఈక్వల్ టు ర్యాండింట్ అంటే మనకు ఏదైనా సరే ఒక సర్టెన్ రేంజ్ నుండి ఫర్ ఎగ్జాంపుల్ 0 to 5 తీసుకోవాలంటే మనకు ఫర్ లూప్లో యూజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే 0 ఎక్స్క్లూడ్ అవుతుంది. 0, 1, 2, 3, 4 వరకు వస్తుంది, 5 ఎక్స్క్లూడ్ అవుతుంది. సో మనం ఇక్కడ అట్లా కాకుండా జస్ట్ 2 వాల్యూస్ని తీసేసుకుంటాం. 1 ఫర్ హెడ్స్, 2 ఫర్ టైల్స్ అనమాట. ఫ్లిప్ ఒకవేళ మనకు ఫ్లిప్ 1 ఫ్లిప్ అయిందంటే మనకు అది హెడ్స్లోకి వెళ్ళిపోవాలన్నమాట. దాన్ని మనం ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుంటాం. ఇఫ్ ఫ్లిప్ ఈక్వల్ టు 1, ఒకవేళ అది 1 అవుతే మనము హెడ్స్ ప్లస్ ఈక్వల్ టు 1, హెడ్స్ వాల్యూని ఇంక్రీజ్ చేయాలి, లేకపోతే టైల్స్ అనమాట. టైల్స్ ప్లస్ ఈక్వల్ టు 1. మనకు ఇప్పుడు ఫంక్షన్ డిఫైన్ అయిపోయింది అనమాట. దాన్ని మనం ఎట్లా ప్రింట్ చేసుకుందామంటే ప్రింట్ టోటల్ నంబర్ ఆఫ్ హెడ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ హెడ్స్ ఎన్ని వచ్చినాయి ఇప్పుడు మనకు ఈ హెడ్స్ని ప్రింట్ చేసేస్తే సరిపోతుంది. హెడ్స్ తర్వాత ప్రింట్ టోటల్ నంబర్ ఆఫ్ టైల్స్. మనకి ఇప్పుడు టోటల్గా ప్రింట్ అయిపోతుంది. తర్వాత ఓవరాల్గా మనం ఎన్నిసార్లు ఫ్లిప్ చేసినామో అది కూడా ప్రింట్ చేసేసుకుందాం. ప్రింట్ టోటల్ ఫ్లిప్స్. మనం టోటల్ ఫ్లిప్స్ ఎట్లా డిఫైన్ చేసుకుంటాం, ఐ అనమాట. మనకు ఫర్ లూప్లో ఎప్పటికైనా సరే లాస్ట్ వాల్యూ ఎక్స్క్లూడ్ అవుతుంది కాబట్టి +1 తీసుకుందాము. ప్లస్ 1 తీసుకుంటే మనకు తెలిసిపోతుంది అనమాట. ఇక్కడికి ఫంక్షన్ అయిపోయింది. మనం ఇప్పుడు ఈ ఫంక్షన్ని కాల్ చేసి చూద్దాము. ఫంక్షన్ నేమ్ ఏంటి, కాయిన్ ఫ్లిప్. మనం ఇన్ని ఫస్ట్ 2 వాల్యూస్తో తీసుకున్నాం. 2 వాల్యూస్ ఇచ్చి మనము ప్రోగ్రామ్ రన్ చేస్తే నంబర్ ఆఫ్ హెడ్స్ 2 టైమ్స్ ఫ్లిప్ చేస్తే 2 టైమ్స్ టైల్స్ పడింది. సో మనకు నంబర్ ఆఫ్ ఫ్లిప్స్ 2, హెడ్స్ వచ్చేసి 0 టైమ్స్, టైల్స్ వచ్చేసి 2 టైమ్స్. అది ఒక 20 టైమ్స్ తీసుకుందాం. 20 టైమ్స్ ఫ్లిప్ చేస్తే 11 టైమ్స్ హెడ్స్ పడింది, 9 టైమ్స్ టైల్స్ పడింది. టోటల్ ఫ్లిప్స్ వచ్చేసి 20 అనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ 2000 టైమ్స్ తీసుకుందాం. 2000 టైమ్స్ తీసుకుంటే హెడ్స్ వచ్చేసి 996 టైమ్స్, టైల్స్ వచ్చేసి 1004 టైమ్స్ అనమాట. ఇలా ఎన్ని వాల్యూస్ మనము డిఫైన్ చేసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ర్యాండమ్ నెంబర్ తీసుకుందాం, 34896 34,983. ఇందులో మనం క్లిక్ చేస్తే 17,600 టైమ్స్ హెడ్స్, 17,383 టైమ్స్ టైల్స్ అనమాట. టోటల్ వాల్యూ వచ్చేసి మనకి ఎక్కడైతే ఫంక్షన్ డిఫైన్ చేసినామో ఆ వాల్యూస్ అనమాట. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫర్దర్గా డైస్ రోల్, ఆ తర్వాత కార్డ్స్ గేమ్, ఇవన్నీ కూడా చేయగలుగుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.